వెళ్తున్నాం గాయస్. చేసేసినాం. ఇట్స్ మ్యాండేటరీ గాయస్. ఎక్కడికి మనం అయితే ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. మొత్తం లగేజెస్ అంతా అత్త వాళ్ళ ఇంటికి వచ్చాం. అత్త వాళ్ళని మాట్లాడించుకొని సో మనం అక్కడికి వెళ్ళే లోపల మేబీ 2-3 అవర్స్ పడుతుంది, 1 అవ్వచ్చు. తోట ఆగామన్నమాట. కాణిపాకంకి పోయే దారి మేమైతే దేవాలయానికి రీచ్ అయిపోయాం అనమాట. తిరుమలకు పోయి మేము ఇప్పుడు తిరుమల పైకి వచ్చేసాం అనమాట. అండ్ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ ఇస్ వర్షిత. సో దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. సో మెయిన్ ఏంటంటే ఈరోజు ట్రిప్ వెళ్తున్నాం. ట్రిప్ అని చెప్పాను, బట్ వీఆర్ గోయింగ్ టు తిరుమల. సో అలానే ఆ చుట్టుపక్కల ఉన్న అరుణాచలం కానీ, కాళహస్తి కానీ, కాణిపాకం కానీ ఇవన్నీ చూసుకొని వస్తాం అనమాట. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. అంటే 6 అవుతుంది టైం. సో నేనైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. మా మమ్మీ ఇంకా రెడీ అవుతుంది. మా తమ్ముడు మా నాన్న ఇంకా లేయలేదన్నమాట. అంటే మా నాన్న లేచినాడు, మళ్ళీ అనుకున్నాడు. సో వాళ్ళిద్దరు కూడా రెడీ అయిపోయాక వెళ్దాం. మేమైతే పొద్దున్న లేచి దీపం చేసేసినాం. ఎక్కడికైనా పోయే ముందర తెలుగు ఇళ్ళలో ఇట్స్ మ్యాండేటరీ. ఆ తర్వాత అండ్ ఇంకో విషయం ఏంటంటే మా లగేజెస్ ఆల్రెడీ ప్యాక్డ్, నిన్ననే ప్యాక్ చేసుకున్నాం. అంతే గైస్, చాలా మినిమల్గా తక్కువ పెట్టుకున్నాం అనమాట. జస్ట్ 3 days కాబట్టి, అది కూడా గుళ్ళకి పోతున్నాం కాబట్టి జస్ట్ 3 bags చాలు. సో మనం అయితే ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. మొత్తం లగేజెస్ అంతా కార్లో పెట్టేసాం అనమాట ఆల్రెడీ. గాయస్, మేము ఇక్కడ సిఎన్జి దగ్గర ఆగామన్నమాట. సో సిఎన్జి వేయించుకొని ఇంకా అట్లనే మా జర్నీ స్టార్ట్ చేసేకి. సో ఇప్పుడైతే టైం 8 అయింది గాయస్. మేము రీచ్ అయ్యే లోపల ఎంత అవుతుందో. ఫస్ట్ అయితే మేము కాణిపాకం పోతాం అనమాట, బికాస్ రేపు దర్శనం కాబట్టి ఈరోజు కాణిపాకం పోతున్నాం. హాయ్ చెప్పండి గైస్ మా మమ్మీకి. హాయ్ మమ్మీ. ఓకే, మేము ఇప్పుడు స్టార్ట్ అయినాక ఎంతసేపటికి రీచ్ అవుతామో, 1 కలా రీచ్ అవుతాం గైస్. 1 or 2 అలా అవుతుంది అనమాట. హాయ్ చెప్పు. ఇప్పుడు కదిరి దగ్గర వరకు రీచ్ అయ్యామన్నమాట. గాయస్ మనమైతే ఇప్పుడు మల్కల్ చెరువుకి వచ్చేసాం అనమాట. వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళని మాట్లాడించుకొని we will start. మా మమ్మీ వాళ్ళు ఇప్పుడు చిత్రాన్నం చేస్తున్నారు గాయస్. చిత్రాన్నం. ఇప్పుడైతే టైం 10:40 అట్లా అయింది గాయస్. సో మనం అక్కడికి వెళ్ళే లోపల మేబీ 2-3 అవర్స్ పడుతుంది, 1 అవ్వచ్చు. గాయస్ ఏంటంటే ఇప్పుడు మేము అరగొండకు వచ్చామన్నమాట. సో కాణిపాకం మధ్యలో ఉందని చెప్పి, దారిలోనే ఉందని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నామని. ఓకే గాయస్, చూపిస్తాను మీకు. ఇది ఎంట్రన్స్, ఇక్కడ నుంచి వెళ్ళాలి. అయితే మీకు కనిపిస్తున్నదంతా వ్యూ అన్నమాట. అక్కడైతే టికెట్ తీసుకుంటున్నాం. పాకంకి పోయే దారిలో ఒక చోట ఆగాం తినేకి.
మధ్యాహ్నం అయిపోయింది కదా గైస్, 2 అయిపోతుంది అప్పుడే, అందుకే ఆగాం. చూద్దాం ప్లేస్, అక్కడ తింటాం అన్నమాట. మేమైతే తినేసాం అన్నమాట. బాగుంది గైస్, బాగుంది. ఇట్లా చెట్టు కింద కూర్చొని వేసుకుంటా ఉంటే చాలా బాగుంది. మనం అయితే ఇప్పుడు కాణిపాకం పోతున్నాం గైస్. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందా? ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? 10 కిలోమీటర్స్ గైస్, మ్యాక్సిమం 10 అంతే. కాణిపాకం రీచ్ అయిపోయాం గైస్. మేమైతే దేవాలయానికి రీచ్ అయిపోయామన్నమాట. కానీ లోపలికి ఫోన్ అలా ఉంటుందో లేదో నాకైతే తెలీదు. ఉంటే తీసుకొని పోతాను, లేకపోతే ఏంటంటే ఫోన్ లేవన్నమాట కాణిపాకంలో. సో అందుకే మేము ఫోన్ తీసుకొని పోలేదు. బట్ బయటది ఒకటి తీసాము. దర్శనం అయితే బాగైంది గైస్. దర్శనం బాగైంది కదా. సో గైస్, మేమైతే ఇప్పుడు తిరుచానూరు పద్మావతి టెంపుల్కి రీచ్ అయిపోయామన్నమాట. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది గాయస్. మేము ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా తిరుమలకి బయలుదేరుతామన్నమాట. సో ఇక్కడైతే క్యూ చాలా ఎక్కువ ఉంది గాయస్. ఇక్కడ తక్కువ రష్ ఉంటారేమో అనుకున్నాం గైస్, బట్ కానీ చాలా చాలా రష్ ఉన్నారనమాట. చాలా పెద్ద క్యూ ఉండే. ఇక్కడ ఏమైందంటే ఫోన్ చెక్కింగ్ ఉన్నాయన్నమాట. సో అందుకు ఫోన్స్ అలో లేవని చెప్పి బ్యాగ్లో పెట్టేసి కార్లో పెట్టేసి వచ్చాము. ఇంకా దర్శనం అయిపోయేపాటికి ఒక 1.5 అవర్ అయిపోయింది. సో ఇంకా అక్కడ నుంచి తిరుమలకి బయలుదేరిపోయాం. గాయస్, మేము ఇక్కడ హెరిటేజ్ దగ్గర ఆగామన్నమాట. ఐస్ క్రీమ్ తీసుకుందామని చెప్పి ఇంతసేపు జర్నీ చేసి అలసిపోయాము కాబట్టి. సో హెరిటేజ్ దగ్గర ఇవి ప్రైజెస్ గైస్, దీనికి ఉండే ప్రైజెస్ అన్నమాట. నేనైతే ఒక డబుల్ చాక్లెట్ తింటున్నాను. ఐ లవ్ చాక్లెట్ కోన్. ఆ ముఖం అయితే సగం మాడిపోయింది కదా, మీరే చూస్తున్నారు. ఏం చేద్దాం, ఎండ సగం ఎండ ఉంది, సగం వర్షం పడుతుంది, సగం ఫుల్ చల్లగా ఉంది. కానీ కాణిపాకంలోనే గైస్ తీయలేకపోయినాను. చాక్లెట్ కోన్ గైస్. మా మమ్మీ అయితే లస్సీ తీసుకెళ్తారు. గైస్, మేము ఇప్పుడైతే తిరుమల ఎంట్రన్స్ లోకి రీచ్ అయిపోయాం అనమాట. మేము చాలా ఎక్సైటెడ్ ఉన్నాం తిరుమలకి పోయేవి. నాన్న నువ్వు కూడా ఉన్నావు కదా మమ్మీ, నువ్వు. సో మేబీ 1 అవర్ పడుతుంది కొండ మీదకి వెళ్ళడానికి. తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మార్నింగ్ దర్శనం. హాయ్ గాయ్స్. సో ఏంటంటే మేము ఇప్పుడు తిరుమల పైకి వచ్చేసామన్నమాట. అండ్ రూమ్లో కూడా వచ్చేసాం. సో ఏంటంటే ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ అయిపోయి తినేకి వెళ్ళాలి. సో పొద్దున్న నుంచి జర్నీ చేసి తర్వాత చాలా గుళ్ళకి తిరిగి ఫుల్ అలసిపోయామన్నమాట. సో అందుకే మనం ఇప్పుడు తినేకి వెళ్దాం. సో నేను మా రూమ్ బయట వ్యూ చూపిస్తాను గాయస్, అసలు సూపర్ ఉందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారా మీరు, ఇదంతా వ్యూ ఫుల్ గ్రీనరీ ఉందన్నమాట రూమ్ బయట అంతా. సో గాయస్, ఇప్పుడు టైం అయితే 8:30 or 9 అలా అవుతుందన్నమాట. ఫస్ట్ మేమైతే వెంగమ్మంలోకి వెళ్ళి తిందాం అనుకున్నాం, కానీ ఇంకా లేట్ అయిపోతుంది. మళ్ళీ వచ్చి రెస్ట్ తీసుకోవాలి, మార్నింగ్ దర్శనం ఉంది కాబట్టి. మేము ఇంకా మెయిన్ టెంపుల్ దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉంది కదండి గాయస్. సో అక్కడ దగ్గరలో ఒక దోశ షాప్ ఉంది. అక్కడికి వెళ్ళి మేము ఇప్పుడు దోశ తింటామన్నమాట. అక్కడ దోశ చాలా బాగుంటుందని చెప్తున్నారు గైస్. సో అందుకు మేము అక్కడ ట్రై చేయాలని చెప్పి సో అక్కడికి వెళ్తున్నాం.
సో ఏంటంటే చాలా వాయిస్ డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల నేను దీనికి డబ్బింగ్ చెప్తున్నాను అనమాట. అండ్ ఇక్కడే గైస్ ఇలాంటి చిన్న చిన్న షాప్స్ పక్కనే అనమాట దోశ షాప్. సో మనం తినేకెళ్దాం. సో నేనైతే టేస్ట్ చేయబోతున్నాను అనమాట. దోశ చూసారా గైస్, సూపర్ ఉంది. అంటే నేను ఊతప్పం చెప్పుకున్నాను, ఆనియన్ ఊతప్పం. చాలా బాగుందన్నమాట టేస్ట్. నా ఫేస్ ఎక్స్ప్రెషన్లోనే మీకు అర్థమవుతుంది. చూసారా గైస్ ఇక్కడ ఎంత క్యూ ఉన్నారంటే, ఇది వరాహస్వామి టెంపుల్ క్యూ. ఫుల్ లైన్ అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నారు. అండ్ సో గాయస్ ఏంటంటే మేము రూమ్కి రీచ్ అయిపోయామన్నమాట. సో దోశ కానీ ఉత్తప్పం కానీ సూపర్ ఉంది. చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో మీరైతే మస్ట్ ట్రై చేయాల్సిన ప్లేస్ అక్కడ. అండ్ అక్కడ ఫుల్ రష్ కూడా అలానే ఉన్నారనమాట ఫుల్. సో ఇప్పుడు మనం పొద్దున్నే దర్శనం ఉంది కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఫుల్ రెస్ట్ తీసుకుందాం అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.